హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రళ్ళబండి వారి రుచులు. ఈరోజు మనం పచ్చి కొబ్బరితో ఒక స్పెషల్ రెసిపీని తెలుసుకుందాము. ఇది నార్మల్గా చేసే పచ్చి కొబ్బరి లడ్డూల కన్నా ఈరోజు నేను చూపించబోయే లడ్డూలు చాలా డిఫరెంట్గా ఉంటాయండి. అలానే డిఫరెంట్ టేస్ట్ని, డిఫరెంట్ స్టైల్ని కూడా మీకు పరిచయం చేస్తాయి. దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో ప్రిపేర్ చేస్తూ చెప్తాను, ఫాలో అయిపోండి. ముందుగా 2 మీడియం సైజ్ కొబ్బరి చిప్పల్ని తీసుకొని ఇలా ముక్కలుగా తీసి పెట్టుకోవాలి. నేను కొబ్బరి పైన ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని కూడా పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. ఈ కొబ్బరి ముక్కలు మొత్తాన్ని కూడా ఒకసారి ఇలా జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. చూస్తారు కదా, మొత్తం తురిమినట్టుగా ఎంత ఫైన్గా వచ్చేసిందో. 2 మీడియం సైజ్ కొబ్బరి చిప్పలకి నాకు గ్రైండ్ చేసుకుంటే ఒక 1 కప్ వరకు ఈ పచ్చి కొబ్బరి తురుము వచ్చేసిందండి. ప్యాన్ కొంచెం అడుగు మందంగా ఉండేది మీరు తీసుకోండి. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ తెలుసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి తరుగును కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయే విధంగా ఈ కొబ్బరి తరుగు మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను ఒక పావు కప్పు వరకు ఇందులోకి యాడ్ చేయాలి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా ఇలా కలుపుతూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఈ పాలు ఇంకా కొబ్బరి మొత్తం కలిసే విధంగా కలుపుతూ ఇలా కొబ్బరి ఫ్రై అవుతుంటేనే మంచి సువాసన వస్తుందండి. చూసారు కదా, పాలు పోయడం వల్ల కొంచెం దగ్గరగా వస్తుంది ఈ కొబ్బరి మొత్తం కూడా. ఇలా పాలతో పాటు కొబ్బరి కూడా కొంచెం ఫ్రై అయిపోయి ఇలా దగ్గరికి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇందులోకి పంచదారను ఒక హాఫ్ కప్ వరకు నేను యాడ్ చేస్తున్నాను. అంటే 1 కప్పు కొబ్బరి తరుక్కి ఒక హాఫ్ కప్ వరకు పంచదారని యాడ్ చేసుకోవచ్చు. ఒక పావు కప్పు వరకు పాలను ముందుగానే యాడ్ చేశాను. మీరు నేను చెప్పిన ఈ పక్కా కొలతలతోనే ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇందులోకి ఒక మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడిని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నేను యాడ్ చేస్తున్నాను. అలాగే కమ్మటి నెయ్యిని కూడా 1.5 స్పూన్ వరకు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా రుచిగా ఉంటుందండి, కమ్మదనాన్ని తీసుకొస్తుంది ఈ నెయ్యి. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా దగ్గరికి వచ్చే విధంగా ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. చాలా ముద్దగా వస్తుంది, మంచి సువాసన అయితే వస్తుందండి. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. మామూలుగా అయితే అందరూ బెల్లంతో కొబ్బరి లడ్డూల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు, కానీ అది కొంచెం ఎక్కువ ప్రాసెస్ అండి, ఎక్కువ శ్రమ తీసుకుంటుంది. కానీ మీరు ఈ విధంగా ఇలా లడ్డూల్ని ఈ డిఫరెంట్ స్టైల్లో తయారు చేసుకున్నారంటే డిఫరెంట్ రుచిని కూడా మీరు ఆస్వాదిస్తారు. చాలా త్వరగా ఎక్కువ శ్రమ లేకుండా చేసుకునే ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయండి. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. మీకు ఖచ్చితంగా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరిచ్చే ఈ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. మరిన్ని వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి చాలా రుచిగా, అలానే ఎక్కువ శ్రమ లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు. ఇది బ్యాచిలర్స్కి ఇంకా డ్యూటీస్కి వెళ్ళే లేడీస్కి కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది మన ఛానల్లో పెట్టే వీడియోస్. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఛానల్ని విజిట్ చేసి అందులో ఉన్న వీడియోస్ని చూసేయండి. అలాగే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. చూసారు కదా, ముందుగా మనం నెయ్యి అలానే ఇలాచి ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ముందుగానే ప్లేట్కి కొంచెం నెయ్యిని అప్లై చేసి ఉంచుకోవాలి. ఇది మొత్తం కూడా ప్లేట్కి అంటుకుపోకుండా ఉండడం కోసం నేను ముందుగానే ప్లేట్కి నెయ్యిని అప్లై చేసి పెట్టుకున్నాను. కాబట్టి ఇప్పుడు ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ మొత్తాన్ని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఉండలు కట్టుకోవడానికి ఈజీగా ఉండే విధంగా చల్లారుతుందండి. అప్పుడు మనం దీన్ని లడ్డూలుగా చేసుకొని లడ్డూలు మొత్తాన్ని కూడా డ్రై కోకోనట్ పౌడర్లో ఇలా డిప్ చేయాలి. అప్పుడు చూడడానికి స్పాంజీగా చాలా అందంగా కనిపిస్తాయి. నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతాయి. చాలా రుచిగా ఉంటాయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కూడా. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలానే పిల్లలకి రుచి చూపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.